హాయ్ ఫ్రెండ్స్, బ్రేకింగ్ న్యూస్. అజర్బైజాన్ విమానం అయితే ప్రమాదానికి గురైంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలియాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అజర్బైజాన్ విమానం ఆ ప్లేన్ అనేది అజర్బైజాన్లోని బాకు ప్రాంతం నుంచి అయితే రష్యాకు చెందిన చెచెన్ ప్రాంతంలో గ్రోజ్నీ అనే ప్రాంతానికి అయితే వెళ్తుంది. సో ఈ వెళ్ళే క్రమంలో మన వాతావరణం అయితే సహకరించక ప్లేన్ అయితే ఈ ప్రమాదానికి అయితే గురైంది. చెప్పాలంటే ఈ ప్లేన్లో దగ్గర 67 మంది ప్రయాణికులు, అలాగే 5గురు ఆ ప్లేన్లో ఉన్న సిబ్బంది, మొత్తం 72 మంది అయితే ఈ ప్లేన్లో అయితే ఉన్నారు. అలాగే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ అజర్బైజాన్లో బాకు నుంచి అలాగే గ్రోజ్నీకి వెళ్తుండగా ఈ మన వాతావరణం సహకరించక మన పొగమంచు అయితే ఉండటం వలన ఈ గ్రోజ్నీలో ప్లేన్ని డౌన్ చేయడానికి, అంటే ల్యాండ్ చేయడానికి అయితే వాళ్ళు నిరాకరించారు. దీని తర్వాత ఆ ప్లేన్ అయితే తన దిశని మార్చుకొని కజకిస్తాన్ సైడ్ అయితే వెళ్ళింది. సో ఈ వెళ్ళేటప్పుడు కజకిస్తాన్లో హట్కు అనే ప్రాంతంలో అయితే ఈ ప్లేన్ అయితే డౌన్ అయిపోయింది. అసలు ఎందుకు డౌన్ అయింది, వెంటనే చాలా ఫాస్ట్గా అయితే డౌన్ అయింది. అసలు ఎందుకు డౌన్ అయింది ఏంది అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే, సో మొదలే ఇక్కడ అది కంట్రోల్ తప్పింది, అలాగే సిస్టమ్ ఫెయిల్ అయ్యి కంట్రోల్ తప్పింది, అలాగే దిశ అయితే మార్చుకుంది. సో మార్చుకున్నప్పుడు ఎక్కడ దిగాలో ఏందో ఏం తెలియదు. ఈ క్రమంలో ఈ ప్లేన్కి అయితే పక్షుల గుంపు అయితే ఎదురైంది. ఎందుకంటే అక్కడ అట్కు అనే ప్రాంతంకి కొంచెం దూరంలో అయితే ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే సముద్రం ఉంది. ఈ సముద్రం దగ్గర మనకి తెలిసిందే కదా, పక్షులు అయితే తిరుగుతూ ఉంటాయి. సో ఈ పక్షులు తిరిగే ఆ గుంపు ఏదైతే ఉందో ఈ సిస్టమ్ కంట్రోల్ తప్పి ఆ పక్షుల గుంపుని అయితే నేరుగా ఢీకొనడం వలన ఇంత ఫాస్ట్గా అయితే కిందకైతే నేల కూలింది. అసలు నేల కూలినప్పుడైతే మామూలుగా అయితే కొంచెం స్లోగా వచ్చి డౌన్ అయ్యేటప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు స్లోగా ల్యాండ్ అవుతుంది. కానీ ఇది అదుపు తప్పి బాగా ల్యాండ్ అయిపోయి ఫాస్ట్గా నేలను ఢీకొట్టే క్రమంలో ఇదైతే మంటలు బాగా వచ్చి అయితే ఈ ప్రమాదం అయితే జరిగినట్టయితే మనకి విజువల్స్లో కనిపిస్తుంది బాగా. సో ఇంకా ఈ ప్రమాదవశాత్తులో దగ్గర 38 మందికి పైగా, అంటే ఎగ్జాక్ట్ నెంబర్ అయితే మనకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒక న్యూస్లో అయితే దగ్గర 60 మంది దాకా చనిపోయారని చెప్పి వస్తుంది. కొన్ని న్యూస్లో అయితే 38 మంది అలాగే చనిపోయారని అయితే న్యూస్ వస్తుంది. 28 మంది ప్రాణాలు అయితే వీళ్ళు కాపాడినట్టయితే తెలుస్తుంది కొన్ని న్యూస్ ఛానల్స్లో. ఇంకా చూస్తే ఇది ఇక్కడ వరకు అయితే అప్డేటు. సో ఇక్కడ ఒకతను ఈ ల్యాండ్ అయ్యే క్రమంలో వీడియోని అయితే తీసినప్పుడు తను అల్లాహ్ దేవుణ్ణి అయితే ప్రార్థించుకున్నట్టయితే మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ మాస్కులు కానీ ఏవి కూడా సరే, అసలు ఈ టైంలో ఇంత ఫాస్ట్గా ల్యాండ్ అయ్యే టైంలో తను ఈ వీడియో తీయడం హైలైట్ అయితే అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో అజర్బైజాన్ అధ్యక్షుడు వీళ్ళకైతే సంతాపం అయితే తెలిపాడు. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ అయితే వీళ్ళకి చనిపోయిన ప్రతి ఒక్కరికైతే సంతాపం అయితే తెలిపాడు. సో అలాగే మన సైడ్ నుంచి కూడా చనిపోయిన ప్రతి ఒక్కరికి సంతాపం అయితే తెలుపుతున్నాము. ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఫ్యూచర్లో అయితే మన ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అయితే కేర్ తీసుకోవాలని అయితే మనమైతే ఆశిస్తున్నాము. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.